హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన సబ్స్క్రైబర్లందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుకుడు మర్చిపోకురి ఫ్రెండ్స్. దోస్తులు, ఈ వీడియోలు చేసే యాప్కి ఈ మధ్య ఏమైందో ఏమో దోస్తులు, అస్సలు పని చేస్తలేదు. వీడియో కష్టపడి చేస్తే అది డౌన్లోడ్ అవుతలేదు. ఇంతకు ముందుకే లచ్చక్క కుటుంబం వీడియో చేసినాము, అది డౌన్లోడ్ చేద్దామంటే డౌన్లోడ్ అవుతలేదు. ఇది మళ్ళీ తిరిగి చేస్తున్నాము. అవ్వ, పని చల్లకుండా పని పొద్దుటి నుంచి చేస్తే ఇప్పుడు తీరిన తల్లి పని. అబ్బా, జర్రసేపు ఒరుగుతా, నడుము గుంజుతుంది. ఒరుగుదామంటే కడుపులో ఆకలేనట్టు అవుతుంది. ఓ బుక్క తిని ఒరుగుతా. అబ్బా బావా, ఎండలు చాలా ఉన్నాయి కదా, చాలా ఎండ కొడుతుంది. అవును లిల్లీ, చాలా వేడిగానే ఉంది. ఇది సమ్మర్ కదా, అట్లనే ఉంటది. అవును బావా, అత్త ఎప్పుడు డోర్ ఓపెనే పెడుతుంది. ఎందుకు? దొంగలు వస్తే ఎట్లా? ఇక్కడ ఎవరు వస్తారు లిల్లీ, దొంగలు అట్లా ఎప్పుడు జరగలేదు. అయినా అందరూ డోర్లు మూసుకొని ఉండడానికి ఇది మన హైదరాబాద్ పల్లెటూరు కదా, అందరూ తెరిచే ఉంటాయి. అయినా ఇట్లా డోర్ ఓపెన్ చేసి పెడితే చాలా బాగుంది బావా, మంచి గాలి వస్తుంది. అదే హైదరాబాద్లో అయితే ఎప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ఉండాలి. విలేజ్లో బస్ ఫెసిలిటీస్ సరిగా ఉండవు, షాపింగ్ మాల్స్ ఇవేవి ఉండవు. కానీ ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణము, ఇది బాగుంది బావా, నాకు బాగా నచ్చింది. అదే తేడా లిల్లీ, విలేజ్ కి హైదరాబాద్ కి. నువ్వు కూడా విలేజ్ లో అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో లిల్లీ, ఏం చక్క విలేజ్ లో సెటిల్ అవ్వచ్చు. ఆహా, అవునా బావా? విలేజ్ అబ్బాయిని చేసుకోవాలా? సరేలే బావా. ఓకే లిల్లీ, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అవుతా. ఓకే బావా. బావ పైకి చూడనీకి నార్మల్గా మాట్లాడుతున్నట్టే ఉండు, కానీ పాపం బావ లోపల చాలా బాధపడుతున్నట్టుండు. డల్లుగా కనిపిస్తుండు, అప్పట్లాగా లేడు బావ. టైం చూసుకొని బావ ఫ్రీగా ఉన్నప్పుడు బావతో మాట్లాడాలి. అసలు మీనాకేమైంది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఎందుకుంది అని అడగాలి. సర్లే, ఇప్పుడైతే నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఎందుకేలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. అవ్వ, ఒక బుక్ అయితే చల్లబడ్డా, కడుపులా గాబర గాబరైన తల్లి తినకపోయేసరికి. జర్రా అట్లా పోయి ఒరుగుతా, నడుము గుంజుతుంది. అగో, నా కొడుకు డ్యూటీకించి వచ్చినట్టుండు, పన్నట్టుండు కదా. వీనితోని ఎప్పుడు మాట్లాడదామన్నా దొరుకుతలేడు, ఉరుకుతలేడు. ఏదో ఒకటి చెప్తుండు, మళ్ళీ మాట్లాడుతుంది అంటుండు. వీనితోని మాట్లాడాలి జర. మధు, మధు, పన్నవారా? అగో, అమ్మొచ్చినట్టుంది. పండుకోలేదమ్మా. కాదురా కొడుక, ఆయల్ల నేను నీ పెళ్ళాన్ని ఏమన్నారా? కొట్టిన్నా తిట్టిన్నా? గా గోళీల కవలరు స్కానింగ్లు ఉన్నాయి, అవేంటి అని లిల్లీకి చూపేస్తే, ఇవి గోళీలు స్కానింగ్ కవలరు మీనా సిస్టర్యే, మీనాకు కడుపులేమో నీటి బుడగలు సృష్టి ఉందని చెప్పిందిరా. అయితే మరి గిట్లా నీటి బుడగలు ఏమో సృష్టి ఉందట కదా నవ్వ, మరి నాకు చెప్పకపోతే ఏంది అని అడిగిన గంతేరా కొడుక. నేను కొట్టలేదు తిట్టలేదు నీ పెళ్ళాన్ని. ఓ ఒళ్ళ వేసుకుంటా పోయి బెడ్రూమ్లో కుర్రెకింది. ఇక నీకేమి చెప్పిందో ఏందో అక్కడిక, నువ్వు తోలుకపోయి వాళ్ళ అవ్వగారింటి కాడ దించొస్తేవి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా, వదిలేసేయి. గట్లంటవేంద్రా కొడుక, వదిలేసేయి అంటే ఎట్లా వదిలేస్తాం రా? మరి నువ్వు దించొచ్చినావు, మరి తోలుకొస్తావా ఎట్లారా? ఇప్పుడు తోలుకొచ్చుడు ఏం లేదమ్మా, ఆన్నే ఉంటది, ఉండంతి. అమ్మ, నా కొడుకు ఆనే ఉంటుంది, తోలుకరాని అంటుండు. ఇక నా కొడుకు తోలుకరాకపోతే మంచిగా ఉండు దాన్ని, అది అటే పోని, అది మళ్ళీ ఇంట్లోకి రానే రావద్దు. ఏందిరా కొడుక, ఏమో గట్లా అంటున్నావు, తోలుకరాను ఉండని అని. మరి నువ్వంటే తోలుకరాని అంటున్నావేమో కానీ, మరి కోడలు ఫోన్ చేస్తలేదా రా కొడుక నీకు? నేను వస్తా, నన్ను తోలుకవు అని అంటలేదా? ఇప్పుడు ఇదంతా అమ్మతోనే చెప్పుడు ఎందుకు? ఏందిరా కొడుక, కోడలు ఫోన్ చేస్తలేదారా నీకు? మరి వస్తా తోలుకవు అంటలేదా? అవ్వగారింటి కాడ ఎన్ని రోజులు ఉంటుందంటారా కొడుక? ఆమె ఇష్టం తీయే, ఎన్ని రోజులను ఉండంతి, మనకేమైతుంది? ఈడేమన్నా ఆగమైతుందా ఆమె రాకపోతే? కాదరా కొడుక, ఈడున్నప్పుడు ఒక్క పండుగ కొమ్మన్నా ఓకపోవు కదరా. నేను నిడిచిపెట్టి, అమ్మో నా భర్తను నిడిచిపెట్టి నేను పోతానా అంటుండే. ఇప్పుడు ఇన్ని రోజులు ఎట్లుంటుందటరా వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికాడ? ఇప్పుడు నువ్వు యాదికి వస్తలేవటనా? నిన్ను మర్చిపోయిందా ఏంది అవ్వగారింటికి పోగానే? ఏమో తీయమ్మా, ఆమె ఇష్టం, ఎన్ని రోజులను ఉండని, ఆమెకు రావాలనిపించినప్పుడే రాని తీయే. కోడలు అవ్వగారింటి కాడ ఎన్ని రోజులు ఉంటుందో ఉండని తీరా కొడుక. అవ్వగారింటి కోంగనే నిన్ను మర్చిపోయినట్టుంది.
నువ్వేం రంది పెట్టుకోకరా కొడుక, బాధపడకు. నీకు నేనున్నారా, నేను నీ తల్లిని. నువ్వు నాకు ఒక్క కొడుకు రా కొడుక. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గౌరవంగా ఒళ్ళ పెట్టుకొని సాదుకున్నారా కొడుక. పోతే వంతి నేను లేనారా కొడుక. సరే తీ అమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలరా కొడుక, నీ తోటోళ్ళందరికీ పిల్లలాయే. దానికేమో నీటి బుడగలు సుష్టుండే. అమ్మగారింటికని వాయే అటే ఉండబట్టే. మరి అత్తగారి ఇల్లు గుర్తుకొస్తా లేకుండా వచ్చిన నా మొగడెటు వాయనో, నా అత్తెటు వాయనో, నా ఇల్లెటు వాయనో అని రాది. వస్తుందేమో తీయే, వస్తుందేమో తీ. అమ్మో, నా కొడుకు వస్తుందేమో తీయ అంటుండు. ఆయన తోలుకరాగల్లా. ఇంకేమొస్తుందిరా కొడుక, వచ్చేదైతే ఇప్పటికే వచ్చు. దానికి వచ్చుడు ఇష్టం లేనట్టుంది. పోతే ఓన్ తీరా కొడుక, ఆడది పొయ్యి అదే గంత ధైర్యంగా ఉంది అవ్వగారింటికాడ. నీకేంద్రా, నువ్వేమన్నా ఆడదానువా? మగోనివి. ఆడదే గట్లున్నప్పుడు నువ్వెట్లుండాలిరా? నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. లోకం గొడ్డుపోయింది ఆరా కొడుక. అది కాకపోతే ఇంకోరు 10 మందిని తెస్తారా నీకు? నువ్వు మగోనివి, నేను నీ తల్లిని ఉన్నానురా. నువ్వేం బాధపడకు. అమ్మా గవన్నీ ఎందుకే ఇప్పుడు? ఊకో నువ్వు. నేను నీకు పెళ్ళైనప్పటి నుంచి చెప్తానే ఉన్నారా కొడుక, పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోకు, పెళ్ళాన్ని ఏడుంచన్నో గాడుంచని చెప్తే నా మాట వినకపోతీరా కొడుక. ఇవాళ నువ్వెంత ప్రేమ చూపిస్తే మక్కడికి వచ్చిందిరా. నిన్ను ఇడిచిపెట్టే అవ్వగారింటికి వాయే. అది నిన్ను ఇడిచిపెట్టి వాళ్ళ అవ్వోళ్ళ ఇంట్లో ఎంత నిమ్మలంగా ఉంటుందో నువ్వు కూడా అట్లనే నిమ్మలంగా ఉండురా కొడుక. ఏం రంది పడకు. మంచైనా చెడ్డైనా నేను ఎప్పుడు నీ వెంటనే ఉంటారా కొడుక. నేను నీ తల్లినిరా. పండుకుంటావేమో పండుకోరా, జరసేపు ఒరుగు. నేను చెప్పిన మాటలు మనసులో పెట్టుకోరా కొడుక. ఆలోచించు. నువ్వు బాగా ఆలోచిస్తేనే ఇవ్వలేందనేది నీ మనసుకు అర్థమవుతుందిరా కొడుక. అమ్మ చెప్పింది కూడా నిజమే. నా భార్య పుట్టింటి కోంగనే నన్ను, నా ఇంటిని మొత్తం మర్చిపోయింది. ఆమెకు నా మీద ప్రేమ ఉంటే నేను పోయి తీసుకురాకున్నా, నేను ఫోన్ చేయకున్నా నా భర్త ఎక్కడుండని వెతుకుంటూ వచ్చేది. కానీ అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఎవడో ఉండు కదా దానికి, ఆయన బండి మీదకి తిరుగుతుంది కదా. ఇంకా మొగడేడ గుర్తుకుంటాడు దానికి? అమ్మ చెప్పిన మాట మొదటి నుంచి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా కాకపోతుండేనేమో. బాగా నెత్తికెక్కించుకున్నా దానికి కళ్ళు నెత్తికెక్కినాయి. ఇప్పుడు కళ్ళు భూమి మీద లేవు, నెత్తి మీద ఉన్నాయి. ఇంకా మొగడేడ కనిపిస్తాడు? పోతే ఓంతి, ఆడదానికి దానికే అంత ధైర్యం ఉంటే మొగోన్ని నాకేంది? అయితే నా కొడుకు మాటలు వింటుంటే నాకు అర్థమైంది. ఆ చిత్రంగి కోడలు దానికి కొడుకు మాటలు లేనట్టున్నాయి. అయితే వీళ్ళు ఫోన్లు వేసుకుంటున్నట్టు లేరు. నా కొడుకు కూడా దాంతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడినట్టు కనిపిస్తనే లేదు. ఆ రోజు కోడలిది నా కొడుకు ఫోన్ చేస్తే దాని ఫోన్ నెంబరు నా కొడుకు ఫోన్లకించి తీసేపిస్తే కదా చిట్టమ్మతోని. ఇక ఆ రోజు నుంచే వాళ్ళకు కిసర అనుకున్నట్టుర్రు. అప్పటి నుంచే మాటలు లేవో ఏమో మరి. అమ్మ ఎట్లయితే ముంతి, నేను అనుకున్నట్టుగానే అవుతుంది. అది మళ్ళీ నా ఇంటికి తిరిగి రావద్దు. అది నాకు కోడలు వద్దు. చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి. వీడియో నచ్చితే షేర్ చేయరి. వీడియో ఎట్లుందో కింద కమెంట్ పెట్టుర్రి. దోస్తులు ఎవరైతే మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే సబ్స్క్రైబ్లు అందరూ లైక్ చేయరి దోస్తులు. మన వీడియోని లైక్ చేసుడు మర్చిపోకురి. మంచి కంటెంట్తో నెక్స్ట్ పార్ట్లో మేము ముందుంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీవీ క్రియేషన్ 2.0 ఛానల్.